రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ గురించి మనం మాట్లాడుకోవాలి సార్. ఓట్ చోరీ క్యాంపెయిన్ అని రాహుల్ గాంధీ ఏదైతే చేస్తున్నారో కానీ అది బూమరంగ్ అయినట్టు కనబడుతోంది. వరుసగా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానివ్వండి, తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే రాహుల్ గాంధీ ఈ అస్త్రం, ఈ ఆయుధం ఏదైతే ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారో ఇది ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తోంది. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి సార్? దీనికి మెయిన్గా రాజుగారు 2-3 పాయింట్స్ ఉన్నాయి మనం టేకప్ చేసే ముందు. ఒకటి, ఓట్ చోరీ క్యాంపెయిన్ ఎక్కడి నుంచి మొదలైంది అక్కడ స్టార్ట్ చేద్దాం మనం. ఇది మహారాష్ట్ర ఎన్నికల్లో 2 కాన్స్టిట్యుయెన్సీ రాహుల్ గాంధీ స్పెసిఫిక్లీ తీసుకొని 2 కాన్స్టిట్యుయెన్సీలో ఓట్లు అంటే నంబర్ ఆఫ్ ఓటర్స్ లోక్సభ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నడిమిట్లో లక్షలాది మంది ఓటర్ని యాడ్ చేశారని చెప్పి క్యాంపెయిన్ తీసుకొచ్చారు. అది కాకుండా రెండవ పాయింట్ ఏమంటే సాయంత్రం 5 తర్వాత ఆల్మోస్ట్ 10 నుంచి 20% మంది ఎక్కువ ఓటేసారని చెప్పేసి. దీన్ని కాకుండా చిన్న చిన్న మిగతా అంశాన్ని కూడా తీసుకొచ్చారు ఆయన. స్పెసిఫిక్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు గెలిచిన కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటా వాళ్ళు ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ డీటెయిల్ తీసుకొచ్చారు. దాంతోపాటు రాహుల్ గాంధీ గారు మహాదేవ్పూర్ అని చెప్పి కర్ణాటకలో బెంగళూరు దగ్గర ఉన్న కాన్స్టిట్యున్సీని తీసుకొని దాన్ని కూడా ఆయన పెద్ద ఇష్యూ చేశారు, బెంగళూరు కాన్స్టిట్యున్సీ మహాదేవ్పూర్. దీని తర్వాత ఎలక్షన్ కమిషన్ రోల్ ప్రెస్ కాన్ఫరెన్స్ కన్నా ముందే దీన్ని చాలా మంది డీటెయిల్గా అనలైజ్ చేసి తప్పు పట్టుకున్నారు. దాంట్లో మహాదేవ్పుర బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్. రాహుల్ గాంధీ ఏమన్నారంటే అక్కడ కాంగ్రెస్ ఎప్పటి నుంచో గెలుస్తూ వస్తుంది, మేము ఈసారి ఎట్లా ఓడిపోయామని అడిగారు. రాహుల్ గాంధీకి తెలియదేమో బహుశా అక్కడ కాంగ్రెస్ ఎప్పుడు గెలవలేదు, చాలా సంవత్సరాల నుంచి బీజేపీ అది ఒక స్ట్రాంగ్ హోల్డ్. అది కూడా అంత బేసిక్ నాలెడ్జ్ లేని మనిషి పెద్ద పవర్ పాయింట్ లాగా పెట్టి మేము అది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం అని చెప్పి చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారన్నమాట రాహుల్ గాంధీ గారు. కానీ ఒక మాట రాజు గారు మనం గుర్తుపెట్టుకోవాలి, అబద్ధాలు ఏదో ఒక రోజు పట్టుబడుతుంది. రాహుల్ గాంధీ కేసులో కూడా అదే అయిందన్నమాట. అది అయిపోయిన తర్వాత మహారాష్ట్రలో మన అందరికి తెలుసు, మహారాష్ట్రలో రాహుల్ గాంధీ లాజిక్ ఏముందంటే అది చాలా స్ట్రేంజ్ లాజిక్. అక్కడ జరిగిన ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ లో మేము గెలుస్తామని చెప్పారు కానీ మేము ఓడిపోయాం, అది ఎట్లా నడుస్తుందని అర్థం. అంటే ఎగ్జిట్ పోల్, ఒపీనియన్ పోల్ ఉంటే మళ్ళీ మనకి ఓటింగ్ ఎందుకు రాజు గారు, అదే పెట్టుకోవచ్చు కదా. దాన్ని నిజం తీసుకొని అదే ఫిగర్ వేసేస్తే అయిపోతుంది. మోదీ గారు 320 సీట్లు గెలుస్తారని చెప్పి 2024 లోక్సభ ఎలక్షన్స్ కన్నా ముందు వచ్చిన ఒపీనియన్ పోల్స్ కానీ దాంతో తర్వాత 2040లో వచ్చి ఆగిపోయిన సిచ్యువేషన్ మన అందరికీ తెలుసు. సో ఇది ఒక ఒపీనియన్ పోల్స్ ఒకటే అయితే లాజిక్ అది. దాని ఆయన బేస్ చేసిన డాటా ఇది. మన ప్రేక్షకులు చాలా కేర్ఫుల్ గా ఒక ఆబ్జెక్టివ్ గా ఆలోచించారన్నమాట. దాని బేస్ డేటా ఎక్కడి నుంచి తీసుకున్నారంటే సిఎస్డిఎస్, మన అందరికి తెలుసు, సిఎస్డిఎస్ లోక్ నీతి అని చెప్పి ఒక రీసెర్చ్ థింక్ ట్యాంక్ ఉంటుంది. వాళ్ళ దాంట్లో ఒక యూనిట్ ఏమో సెఫాలజీ చేస్తారు, అంటే ఎలక్షన్ అనాలిసిస్ చేస్తారు. అది ఈ ఎలక్షన్ అనాలిసిస్ లో అక్కడున్న వాళ్ళ యూనిట్ ఏం చేశారంటే 2-3 కాన్స్టిట్యున్సీలు తీసుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి గారిది, ఇంకోటి ఇంపార్టెంట్ అయినా ఇంకా మిగతా లీడర్స్, బీజేపీ లీడర్స్ ఎవరెవరు గెలిచారో వాళ్ళ కాన్స్టిట్యున్సీ డీటెయిల్ తీసుకొని ఇంతమందిని మీరు యాడ్ చేశారు. యూజువల్లీ ఎలక్షన్ ఒక 6 నెలలు లేకుంటే సంవత్సరం లోపల ఉన్న ఒక డిఫరెన్స్ ఉన్న ఎలక్షన్లో అక్కడ యూజువల్లీ 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న మనుషుల్ని చాలా మందిని యాడ్ చేస్తారు. న్యూ ఓటర్స్ అంటారు, 18 ఇయర్స్ క్రాస్ చేస్తున్నారు. అది సంవత్సరాల్లో 3-4 సార్లు జరుగుతుంది. యూజువల్లీ 3, ఒక్కొక్కసారి 4. దీనికన్నా ముందు ఓన్లీ వన్స్ ఇన్ ఇయర్ ఉండే, January 1st కట్ ఆఫ్ ఉంటే. కానీ దాని తర్వాత జూలైలో కూడా కొంతమంది వచ్చిన ఆ బ్రాకెట్లో వాళ్ళని కూడా తీసుకున్నారు. రాహుల్ గాంధీ అబ్జెక్షన్ ఇది ఉండే. తర్వాత సిఎస్డిఎస్ లోక్నీతి కో-ఫౌండర్ మనందరికి తెలుసు సంజయ్ గారు వచ్చి, సంజయ్ కుమార్ గారు ఈ అపాలజైజ్డ్, మేము తప్పు చేశాం. అది ఎందుకు 4 రోజుల తర్వాత వాళ్ళు ఇచ్చిన డేటా పెట్టిన తర్వాత ఇంకొక మీడియా పర్సన్ దాని సింపుల్ అనాలిసిస్, లాస్ట్ ఎలక్షన్లో ఎంతమంది ఉన్నారు, ఈ ఎలక్షన్ ఎంతమంది ఉన్నారు ఓటర్స్, ఎంతమంది ఓటు వేస్తారని కాదు, ఎంతమంది ఓటర్స్ టోటల్ ఓటర్స్ ఉన్నారు కాన్స్టిట్యున్సీ. కాదురా బాబు తప్పు ఉందని చెప్తే అప్పుడు ఆయనకు అర్థమైంది నేను తప్పు చేశాము. ఆయన ఏం లాజిక్ యూజ్ చేశారంటే మేము పీడిఎఫ్ నుంచి ఎక్సెల్ కన్వర్ట్ చేసి, నేను కూడా చేస్తూనే ఉంటాను ఆ పని, పీడిఎఫ్ నుంచి ఎక్సెల్ కన్వర్ట్ చేయడం. కానీ దాని తప్పులు ఎక్కడ రాదు, ఎందుకంటే మీరు ఎక్సెల్ టు ఎక్సెల్ రీడ్ చేస్తారు. అంటే మీరు కాన్స్టిట్యున్సీ ఎక్స్ తీసుకొని మీరు కాన్స్టిట్యున్సీ ఎక్స్ 2024 కాన్స్టిట్యున్సీ ఎక్స్ అసెంబ్లీ 2 కంపేర్ చేస్తారు, ఎంతమంది ఓటర్లు యాడ్ అయ్యారు. చాలా ఈజీ. సపోజ్ అప్పుడు 8 లక్షల మీద పర్సెంటేజ్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆబ్వియస్లీ 70-80% అట్లాగే ఎక్కువ వస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ జరిగిన దాంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రాజు గారు, ఈ స్పెసిఫిక్గా
ఈ కాన్స్టిట్యున్సీ తీసుకొని అనలైజ్ చేసిన మనిషి అంటున్నాడు మేము తప్పు చేశాం, మాత్రం తప్పు అయింది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఇమీడియట్ గా పవన్ ఖేరా, జయరాం రమేష్, ఇంకా వాళ్ళ చంచలు ఉన్నారు, లక్షలు ఉన్నారు, వీళ్ళందరూ అదే గ్రాఫిక్ తీసుకొని పబ్లిష్ చేశారు. ఏది సిఎస్డిఎస్ పబ్లిష్ చేసిన గ్రాఫిక్ తీసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. అదంతా డిలీట్ చేసి పడేశారు సడన్ గా ఈ సంజయ్ కుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత. సో ఏం జరిగిందంటే దాని తర్వాత రాహుల్ గాంధీ గారు ఆపట్లేదు, ఆయన మళ్ళీ మహారాష్ట్ర గురించే మాట్లాడుతారు. ఆయన దగ్గర కొంతమంది వెళ్ళి చెప్పారు సార్ అది తప్పు డేటా అంటే ఆయన పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఆయన ఈగో అప్పుడు. ఎందుకంటే ఇదే ఎలక్షన్ కమిషన్ అడిగారు, మీకు గుర్తుంటుంది, మీరు చెప్పిన డేటాని మీరు ఒక అఫిడవిట్ ఫామ్లో ఇవ్వండి, మీరు అండర్ ఓత్ ఇవ్వండి. అండర్ ఓత్ అంటే నేను చెప్పింది నిజం అని చెప్పి మీరు చెప్తున్నారన్నమాట. లేకుంటే డిలే చేయొచ్చు కదా. రేపు ఎలక్షన్ కమిషన్ కేసు తీసుకోవాలంటే సెక్షన్స్ తీసుకోవాలంటే 2-3 సెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ చెప్పిన మనిషి ఆథరైజ్ లేకుండా ఏమంటాడు, మీరు వీడియో చూశారు కదా, ఆ వీడియోలో ఎవరో నా వాయిస్ మార్చేశారు, నేను చెప్పింది కాదు అక్కడ చూపించింది, వీడియోని కట్ చేశారు, స్ప్లిట్ చేశారు, వీడియోని మాఫ్ చేశారు అని చెప్పి ఒక ఎక్స్క్యూజ్ తీసుకొస్తారు రాహుల్ గాంధీ. కానీ ఇక్కడ పట్టుబడ్డారు ఆయన. సో న్యాచురల్లీ అఫిడవిట్ ఇవ్వరు, ఎందుకంటే పట్టుబడతారు, ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఈ కేసులో అట్లా అది కాకుండానే తెలిసిపోయింది, అన్ని అబద్ధాలని తెలిసిపోయింది. సో ఇదొక బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళందరూ కలిసి గొడవ చేశారు. ఏంటంటే పేదోళ్ళని, దళితుల్ని వీళ్ళు ఓటర్ లిస్ట్ ని తీసేస్తున్నారు, మైనారిటీస్ కూడా వీళ్ళందరినీ లిస్ట్ నుంచి తీసేస్తున్నారు బీజేపీ వాళ్ళు. కావాలని చెప్పి ఎలక్షన్ కన్నా 3 నెలల ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపిస్తున్నారు. మనం దీనికన్నా ముందు కూడా డిస్కస్ చేశాం ఈ సబ్జెక్ట్. కానీ ఇప్పుడు కొంచెం డీటెయిల్ బయటకు వచ్చింది. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు మనం మాట్లాడుతున్నప్పుడు, రికార్డ్ చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు హస్ గివెన్ ఆర్డర్, ఫైనల్ ఆర్డర్ కాదు కానీ ఒక ఇంటర్మ్ ఆర్డర్ అని చెప్పొచ్చు, కానీ ఆల్రెడీ ఇట్స్ ఫైనల్ ఆర్డర్ లాగే. సుప్రీంకోర్టు ఏమన్నారు, ఇవాళ చాలా డీటెయిల్ గా డిస్కషన్ జరిగింది, నేను కూడా అది లైవ్ గా చూశాను. దాని తర్వాత బార్ అండ్ బెంచ్కి వెళ్ళి మొత్తం దాని డీటెయిల్స్ అంతా డౌన్లోడ్ చేసుకుని అనలైజ్ చేశారన్నమాట. ఎందుకంటే మీకు తెలుసు కదా, మనం మాట్లాడుతున్నప్పుడు స్పెషల్లీ నేషనలిస్ట్ సబ్లో ఏదో వచ్చి కొన్ని తెలుగు ఛానల్లో చేస్తున్నటువంటి డిబేట్ కాదు. మనం స్పెసిఫిక్గా డేటా డ్రివెన్ ఉంటాం, మనం స్పెసిఫిక్గా రీసెర్చ్ చేసిన తర్వాత మాట్లాడతాం. మన ప్రేక్షకులు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఈ కేసు ఏం జరిగిందంటే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన జవాబ్కి ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళు డీటెయిల్గా ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటున్నారు, సుప్రీంకోర్టు చాలా డీటెయిల్గా ఆర్గ్యుమెంట్స్ ఉండే దాంట్లో. వీళ్ళ మెయిన్ ట్రస్ట్ ఇదే ఉండే, 65 లక్షల మందిని ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ చదివేశారని చెప్పేసి. ఓకే, కరెక్ట్. ఈ 65 లక్షల మంది ఎవరు, కొంతమంది చనిపోయారు, కొంతమంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, కొంత లక్షల మంది కాన్స్టిట్యున్సీ షిఫ్ట్ అయిపోయారు, పర్మనెంట్లీ మైగ్రేట్. ఇదన్నమాట. సో న్యాచురల్లీ ఏం చేశారు ఎలక్షన్ కమిషన్, దానికి ఒక విండో ఇచ్చారు, ఆపర్చునిటీ. అంటే 65 లక్షల మంది మా వైపు నుంచి కూడా తప్పులు జరుగుంటాయి, కానీ మీరు కరెక్ట్ చేసుకోండి. సో మనం ఏమో అర్థం చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్ ఎట్లా కంపైల్ చేస్తారు, ఒక మనిషి చనిపోయాడని చెప్పి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇదంతా జరిగేది బూత్ లెవెల్ ఏజెంట్లను నడుస్తుంది. అంటే ఒక బూత్కి 1000 మంది ఉంటారు. ఆ బూత్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ అందరు, కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, బీజేపీ, చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ, అంటే మేజర్ పార్టీస్ 14 మేజర్ పార్టీస్, సిపిఐ, ఎంఎల్, వీళ్ళందరూ తీసుకొని ఒక బిఎల్ఏస్ కూర్చుంటారు. వీళ్ళందరూ బూత్ లెవెల్ ఏజెంట్స్. ఎవరు, పోలింగ్ ఆఫీసర్తో అక్కడున్న మేజర్ ఎలక్షన్ ఆఫీషియల్స్తో కూర్చొని లిస్ట్ అంతా చూస్తారు. 1000 మంది ఉన్నారు కదా మన దగ్గర, ఈ 1000 మందిలో బాబు వీళ్ళిద్దరు 20 మంది చనిపోయారండి, ఇప్పుడు లేరని చెప్పి ఒకరు చెప్తారు. ఎవరు అని అడుగుతారు, డీటెయిల్స్ తీస్తారు, ఈయన లేరు, ఈయన పోయారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు, ఇంటికి వెళ్ళి వాళ్ళ రిలేటివ్స్ దగ్గర అడుగుతారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ వెళ్ళి అడిగి, అవునమ్మా వీళ్ళు చెప్పారు చనిపోయారు, ఉన్నారా లేదంటే పోయారండి, లేరు, ఇప్పుడు 2 సంవత్సరాల ముందు ఈ డైడ్ అని చెప్తారు. సో దాని ప్రకారం డేటా నుంచి, లిస్ట్ నుంచి తీసేస్తారు. ఇంకోటి, ఈ డేటా ఆల్ ఇండియా లెవెల్లో కూడా డేటా ఉంటుంది, బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ లో. దాంట్లో ఇప్పుడు మన దగ్గర జిహెచ్ఎంసీలో వీళ్ళ డేటా ఉంటుంది, వీళ్ళ దగ్గర ఎంతమంది చనిపోయారు, డెత్ సర్టిఫికెట్స్ ప్రకారం పేర్లతో సహా ఉంటుంది అన్నమాట. మా చనిపోయిన మనిషి వాళ్ళ నాన్నగారు, అమ్మగారు పేరు ఉంటుంది, దాన్ని బట్టి డీటెయిల్స్ ఉంటుంది అన్నమాట. అట్లానే పుట్టిన వాళ్ళు కూడా డీటెయిల్స్ ఉంటుంది. సో బర్త్స్ అండ్ డెత్స్ డీటెయిల్స్ నేషనల్ లెవెల్లో కూడా అప్లోడ్ చేస్తారు. సో దీన్ని రెండుని వాళ్ళు మ్యాచ్ చేసుకుంటా ఇంతమంది చనిపోయారని చెప్పారు. అది అంగీకరించట్లేదు రాహుల్ గాంధీ. లేదు చనిపోలేదు, వాళ్ళు ఉన్నారు లేదు. సరే, ఎలక్షన్ కమిషన్ ఏమన్నారు, మేము విండో ఆపర్చునిటీ ఇస్తున్నాం, 1 నెల పాటు ఆగస్ట్ 1 నుంచి సెప్టెంబర్ 1 దాకా మీరు అబ్జెక్షన్స్ ఫైల్ చేయొచ్చు. ఎవరైనా వాళ్ళ పేరు లేదంటే
వాళ్ళు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అక్కడున్న బూత్ లెవెల్ ఏజెంట్కి ఇస్తే వాళ్ళు ఆ అబ్జెక్షన్ ఫైల్ చేస్తారు, మేము ఉన్నాము, మేము చనిపోలేదు. రెండవది డూప్లికేట్ ఓటర్స్, ఇది చాలా ఈజీ పట్టుకోవడానికి. ఎందుకంటే మన దగ్గర మన సిటీలోనే, హైదరాబాద్ సిటీలోనే బహుశా 10% మంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళ తప్పు కూడా కాదు. కొంతమంది చాంద్రాయన్ గుట్ట నుంచి హైటెక్ సిటీకి వెళ్తారు, అక్కడ వెళ్ళి అక్కడ ఉండడం మొదలు పెడతారు అనమాట. అక్కడ వాళ్ళు ఉండేది ఓల్డ్ సిటీ ఉంటారు, ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు హైటెక్ సిటీకి వెళ్ళిపోయారు ఉద్యోగం కోసం, అక్కడ వెళ్ళి ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ చాంద్రాయన్ గుట్టలో ఉన్న ఓటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. కొంతమంది చేయరు, అక్కడ వెళ్ళి కొత్త ప్లేస్లో రిజిస్టర్ చేసుకుంటారు, కానీ పాతది క్యాన్సిల్ చేయరు. యాక్చువల్లీ సెక్షన్ ఫామ్ 8లో ఆన్లైన్లో క్యాన్సిల్ చేయడానికి ఫెసిలిటీ ఉంది, కానీ చేయరు మన వాళ్ళు కొంతమంది. ఇంకోటి ఏం చేస్తారంటే కొంతమందికి ఎక్స్క్యూజ్ ఏంటంటే, మా రేషన్ కార్డు మా ఊర్లో ఉంది, మా మిగతా కాగితాలన్నీ మా ఊరు అడ్రస్ మీద ఉంది, మేము సిటీలో ఎట్లా తీసుకుంటామండి అని చెప్పి, కానీ సిటీలో మళ్ళీ ఇంకోసారి రిజిస్టర్ చేసుకుంటాం. ఇక్కడ కూడా ఓటు పడితే అక్కడ కూడా ఓటు పడుతుంది. మీకు గుర్తుంటుంది, ఆంధ్ర తెలంగాణ వైపు ఓటు పడుతున్నప్పుడు చాలా మంది హైదరాబాద్ నుంచి మొత్తం ఖాళీ అయిపోతారు, హైదరాబాద్ సిటీ అంతా. చాలా మంది ఆంధ్రాలో వెళ్ళి ఓటేస్తారు. అది తప్పు. ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే మీరు ఓటేయాలి. 6 నెలలు ఎక్కడ కంటిన్యూస్గా ఉన్నారో అక్కడే మీరు ఓటేయాలని రూల్ ఉందన్నమాట. కానీ దానిలో చాలా మంది పాటిస్తారు. బీహార్లో ప్రాబ్లం ఏంటంటే రాజు గారు, మైగ్రేషన్ చాలా ఉంటుంది. మైగ్రేషన్ అంటే బేసిక్లీ వీళ్ళందరూ వెళ్ళి, ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ చూసుకోండి, హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ సెక్టర్లో మీకు చాలా మంది బీహారీలు కనిపిస్తారు. యూపీ ఉన్నారు, అస్సాం ఉన్నారు, ఒడియా వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ బతకడానికి వాళ్ళు ఇంకో స్టేట్కి వెళ్ళి పనిచేస్తారు. ఇప్పుడు కేరళలో ఉన్నాను నేను. ఇప్పుడు కేరళలో మీరు ఏ పెట్రోల్ బంక్ వెళ్ళండి, ఏ కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళండి, ఎక్కడైనా కానివ్వండి, మొత్తం డామినేటెడ్ బై నార్త్ ఇండియన్స్. అంటే వాళ్ళే పనిచేస్తారు. కేరళ వాళ్ళు దుబాయ్కి వెళ్ళి పనిచేస్తారు, వాళ్ళేమో ఇక్కడ వచ్చి పనిచేస్తారు. ఎందుకంటే రోజుకి వాళ్ళకి అన్స్కిల్డ్ లేబరర్స్కి 1500 ఇన్కమ్ వస్తుంది అనమాట. 1500 రూపాయలు అంటే చిన్నది కాదు అన్స్కిల్డ్ లేబరర్స్. వాళ్ళకి ఇది దుబాయ్ అన్నమాట. సో వాళ్ళేమంటారు, మేము ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నాము, కానీ ఓటు వేయడానికి మళ్ళీ మేము బీహార్కి వెళ్తామని చెప్తారు. అది టెక్నికలీ మీరు చేయొచ్చు, కానీ తప్పు అది కూడా. కానీ అక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ ఏమనంటే కరెక్ట్, మీరు అక్కడ ఉన్నారా, మీరు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి ఫుల్ పేజ్ యాడ్, మీకు గుర్తుంటుంది మన దాంట్లో కూడా అక్కడున్న ఇంగ్లీష్ తెలుగు డైలీస్లో ఫుల్ పేజ్ యాడ్లు వచ్చినాయి. కొన్ని దట్ వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక క్యూఆర్ కోడ్ ఉంది, మీరు దాన్ని స్కాన్ చేసి మీ ఏదైనా 11 డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఆ 11 డాక్యుమెంట్స్ ఏదైనా ఒకటి ఇచ్చారు. తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నారు, ఆధార్ కూడా వేసేసేయండి, అది కూడా అయిపోతుంది కదా. ఓకే, ఆధార్ కూడా యాడ్ చేసుకోండి, ఇదన్నమాట. సో పరిస్థితి ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు కాంగ్రెస్ కి ఈ బిఎల్ఏస్ వాళ్ళ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, అది చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ కానీ ఆర్జేడీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఈ ఇచ్చిన ఎలక్టరల్ రోల్ సంతకం పెట్టి తీసుకున్నారు. అంటే వి యాక్సెప్ట్ ఇట్. మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు రాజుగారు, అది అడగండి. దిస్ ఇస్ వేర్ ద ప్రాబ్లం అరైజెస్ అన్న. సో కాంగ్రెస్ వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, వాళ్ళకి ఈ ఎస్ఐఆర్ నడవకూడదు. ఈ 65 లక్షల మంది వాళ్ళ ఓట్లు ఇంకెవరో వేసుకుంటారు. ఇప్పుడు దాకా మనకు తెలుసు ఈవీఎం మీద గొడవ ఉండే, మాకు మళ్ళీ ఓటర్ స్లిప్స్ ఇచ్చి మనం పాత బ్యాలెట్ పేపర్కి వెళ్ళాలని చెప్పారు. ఎందుకంటే బూత్ క్యాప్చరింగ్ చేయొచ్చు, పాత సిస్టమ్. లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ చాలా చేశారు అట్లాంటి పనులు. సో డెఫినెట్గా ఈ యొక్క మార్పు సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పులో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, ఎస్ బిఎల్ఎస్ వాళ్ళ పని చేయట్లేదు, బూత్ లెవెల్ ఏజెంట్స్, పొలిటికల్ పార్టీస్, వీఆర్ ఆల్సో అకౌంటబుల్. మిమ్మల్ని కూడా ఇంప్లీడ్ చేస్తున్నా, అంటే మిమ్మల్ని కూడా కేసులో చేస్తున్నాం అని చెప్పి ఈ పిటిషన్లో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారు. వాళ్ళ దగ్గర ఏం చెప్పారంటే, 1 సెప్టెంబర్కి మీరు వచ్చి మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి, మీరు ఎంతమందిని యాడ్ చేశారు, ఎంతమంది ఆబ్జెక్షన్స్ ఫైల్ చేశారు, బూత్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ డేటా యాడ్ చేయమని చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటారు, చేయొద్దంటారా? వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గర చేయాల్సిందే కదా. చేయకపోతే మళ్ళీ వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు పిటిషన్లో, వాళ్ళు పట్టుబడతారు. సో ఇంగ్లీష్లో అంటారు, బిట్వీన్ రాక్ అండ్ హార్డ్ ప్లేస్ అని. రాహుల్ గాంధీ అట్లా అయిపోయారు, అక్కడ లేదు ఇక్కడ లేని పరిస్థితి అయిపోయింది దానికి. అలాగే ఈ ఓట్ చోరీ అని చెప్పి బీహార్లో ఇప్పుడు ఆయన 16 రోజులు యాత్ర చేస్తున్నారు. 1300 కిలోమీటర్ల కాళ్ళకు చక్రాలు కట్టుకొని మరి తిరుగుతున్నారు. ఇప్పటికి 5-6 రోజులు అయినట్టుగా ఉంది. ఈ యాత్ర ఏమన్నా ఫలితాన్ని ఏమైనా తెస్తుందా బీహార్లో, లేకపోతే మరింత బూమరాంగ్ అవుతుందా? సెప్టెంబర్ 1 వరకు అనుకుంటా. ఈ కాన్స్టిట్యున్సీ అనలైజ్ చేయండి. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ కలిసి టూర్ చేస్తున్న కాన్స్టిట్యున్సీ మ్యాప్ ఒకటి నాకు అందిందన్నమాట. దాంట్లో బీహార్ చుట్టుపక్కల బీహార్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ తిరుగుతున్నారు, చాలా క్రూషియల్. కిషన్ గంజ్ ఇట్లాంటి కాన్స్టిట్యున్సీ ఎక్కడెక్కడ ముస్లిం మెజారిటీ ఉందో అక్కడే తిరుగుతున్నారు. ఎక్కడెక్కడ హిందూ మెజారిటీ ఉందో వీళ్ళు వెళ్ళట్లేదు అక్కడికి. వీళ్ళ స్ట్రాటజీ చాలా క్లియర్ ఏంటంటే, ముస్లిమ్స్ మీ ఓటు బీజేపీ వాళ్ళు తీసేస్తున్నారు,
కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటారు? అదే మాట అంటారు. సుప్రీంకోర్టు అంగీకరించారు, ఎస్ ఎస్ఐఆర్ కరెక్ట్ కరెక్టే చేస్తున్నారు, చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అక్కడిక్కడ, కరెక్ట్ చేసుకుందాం, ఇట్లా కరెక్ట్ చేయాలని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చారు ఇవాళ. దీని తర్వాత ఏం అబ్జెక్షన్ చేస్తారు రాజు గారు? ఎన్ని ర్యాలీలు పెట్టుకుంటారు, ఎన్ని చక్రాలు పెట్టుకొని తిరుగుతారు కాళ్ళకి, నాకు అర్థం కాదు. వీళ్ళది ఎంటైర్ లాజిక్ పడిపోయింది అనమాట. ఈవెన్ మమతా బెనర్జీ, మీకు గుర్తుంటుంది కొన్ని రోజుల ముందు అక్కడున్న నలుగురు అసెంబ్లీలో డేటా అప్డేట్ చేస్తున్న నలుగురు, అంటే వాళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు యూజువల్, అంటే ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇద్దరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ డేటా ఎంటర్ చేయడం అప్లోడ్ చేయడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, ఓటర్ డేటా కొత్త వాళ్ళది డిలీట్ చేయడం, కొత్త వాళ్ళని యాడ్ చేయడం అంటే అది అక్కడున్న తృణమూల్ లీడర్స్కి ఇచ్చేశారు. తృణమూల్ కాంగ్రెస్ లీడర్లకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేశారు. వాళ్ళు లక్షలాది మందిని యాడ్ చేసుకున్నారు కాన్స్టిట్యున్సీలో, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో. ఎలక్షన్ కమిషన్కి డౌట్ వచ్చి ఏంట్రా ఇది కంటిన్యూస్గా ఒక ప్లేస్ నుంచే డేటా పడుతుంది కంటిన్యూస్గా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే వీళ్ళు చేసిన పని ఇది, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేది. వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేయమని చెప్పారు. మమతా బెనర్జీ ఏం చెప్పింది, నేను సస్పెండ్ చేయను, అసలు చేయనియను, ఎక్కడ ఎస్ఐఆర్ నడవదు వెస్ట్ బెంగాల్ అని చెప్పింది. ఆమెకి ఏం అధికారం అండి? ఎస్ఐఆర్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అని సుప్రీంకోర్టు చెప్పారు ఇదే హియరింగ్లో. కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అంటే 2003లో 2003లో జరిగిన ఎస్ఐఆర్ తర్వాత ఇప్పుడు దాకా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు. ఒక క్లీనప్ ఆఫ్ డేటా. రాజుగారు మీ ఇంటికి రేపు వచ్చినప్పుడు వాళ్ళకు మీకు ఫామ్ ఇస్తారు. ఈసారి ఎస్ఐఆర్ వచ్చినప్పుడు తెలంగాణలో ఒక ఫామ్ ఇచ్చి ఆ ఫామ్లో బేసిక్ డీటెయిల్ అంటే మీ పేరు, మీ నాన్నగారి పేరు, లేకపోతే మీ అమ్మగారి పేరు, మీ అడ్రస్, మీ టెలిఫోన్ నంబర్ అడగరకండి, మీ ఆధార్ కార్డ్ నంబరు, దాని తర్వాత మీ ఏదైనా డాక్యుమెంట్, మీ బర్త్ సర్టిఫికేట్ 10th క్లాస్ కానివ్వండి, బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, ఏదైనా 11 డాక్యుమెంట్ ఉంది. ఇది దాంతో కూడా ఆధార్ కూడా మీరు ఇవ్వచ్చు. ఇది ఇచ్చిన తర్వాత మిమ్మల్ని కొత్త ఓటర్గా రిజిస్టర్ చేస్తారు. యూ విల్ బి రిజిస్టర్డ్ యాజ్ అ న్యూ ఓటర్. బహుశా మీకు కొత్త ఐడి కార్డు కూడా వస్తుంది ఈసారి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పాత దాన్ని మొత్తం స్క్రాప్ చేసేసి కొత్తగా యాడ్ చేస్తున్నారు అన్న. ఇది చాలా ఇంపార్టెంట్, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. యూ షుడ్ బి రెడీ ఫర్ దిస్. దట్ ఎంటైర్ క్లీనప్ ఆఫ్ డేటా ఇస్ హ్యాపీ. 20 సంవత్సరాల నుంచి జరగకుండా ఉన్నది ఒకటేసారి 22 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కంప్లీట్ క్లీనప్ ఆఫ్ డేటా జరుగుతుంది. ఆధార్ కార్డ్ పెట్టి సుప్రీంకోర్టు చెప్పింది పెద్ద ఒక బ్లెస్సింగ్. అది ఫామ్ 6లో వస్తుంది. యాక్చువల్లీ ఫామ్ 6లో ఆధార్ ఆల్రెడీ ఉంది, మ్యాండేటరీ లేకుండా, అంటే కంపల్సరీగా ఫిలప్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఫిలప్ చేస్తే మంచిదే కదా. ఎందుకంటే ఇదే ఆధార్ లింకింగ్ గురించి చెప్పినప్పుడు ఓవైసీ అండ్ కాంగ్రెస్ లీడర్ తెలంగాణలో వ్యతిరేకించారు. అప్పుడు కేసీఆర్ కూడా వ్యతిరేకించారు ఆ టైంలో. ఆధార్ ఎట్లా పెడతారు, అది ఇది ప్రైవసీ అది అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారండి, ఇప్పుడు ఆధార్ ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుందంటే మీరు 2 చోట్ల నుంచి మీరు రిజిస్టర్ చేసుకోలేరు, మీకు ఒకటే ఆధార్ ఉంటుంది. అక్కడ కూడా పెద్ద అవకతవకలు ఉన్నాయిలే. అవును, వాటిల్లో కూడా అవకతవకలు ఉన్నాయి. అందులో వెస్ట్ బెంగాల్ ఇంకా అక్కడ ఫ్యాక్టరీనే ఉంటుంది, ఆధార్ కార్డులో తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీనే ఉంటుంది. ఎలాగూ వెస్ట్ బెంగాల్ ప్రస్తావన తీసుకొచ్చేసారు కాబట్టి ఆ అంశాన్ని కూడా మనం దీంట్లో కంటిన్యూ చేద్దాము. మనం గత వారం ఐ థింక్ ఈ అంశాన్ని గురించి డిస్కస్ చేసినప్పుడు టీఎంసీ మమతా బెనర్జీ వాళ్ళు మేము ఎలాంటి యాక్షన్ తీసుకోమని చెప్పి మొండికేశారు. ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు, 4గురినో 5గురినో సస్పెండ్ చేశారు. కానీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఏం నమోదు చేయనట్టుగా కనబడుతోంది. అది నెక్స్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్స్ అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలక్షన్ పని మీద ఉన్నప్పుడు దే ఆర్ రిపోర్టింగ్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, కానీ ఆ పనిచేస్తున్న టైంలో దే ఆర్ రిపోర్టింగ్ టు ఈసీఐ. ఏదైనా తప్పు చేస్తే ఈసీఐ ఇచ్చిన డైరెక్షన్స్ పాటించాల్సిందే. సో ఇనీషియలీ మనం మాట్లాడుకున్నప్పుడు 2 వారాల ముందు ఏమన్నామంటే మమతా బెనర్జీ మేము అసలు ఈయన సస్పెండ్ చేయము, వీళ్ళ మీద ఒక ఎంక్వైరీ పెట్టాం, దాన్ని బట్టి మేము చూస్తామని చెప్పారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేశారు, చీఫ్ సెక్రటరీని పిలిపించారు ఢిల్లీకి. వెస్ట్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ పిలిపించి ఆయనకు ఒక డెడ్ లైన్ ఇచ్చారు, మేము మీకు 3 రోజులు ఇస్తున్నాం, 3 రోజులు వీళ్ళని సస్పెండ్ చేయండి. ఆయన ఏమో నాకు ఎంక్వైరీ అది ఇది అన్నారు. వీళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళు ఉన్న చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేశారు. కాదు, సస్పెన్షన్ కావాలని చెప్పారు. విత్ ఇన్ 3 days దే వర్ సస్పెండెడ్. దీంతో పాటు మీరు చెప్పిన ఒక ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది దీంతో పాటు. ఎందుకంటే చిన్న మేజర్ ల్యాప్స్ అన్నమాట. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం అనేది మీరు బంగ్లాదేశ్లో కూడా ఇవ్వచ్చు, అది అక్కడి నుంచి వాడు ఫైల్ చేసుకుంటాడు కాదు. అట్లాంటి పని చేశారు వీళ్ళు ఇక్కడ కూర్చొని. బోగస్ ఓటర్లని చాలా మందిని యాడ్ చేసుకున్నారు రాజుగారు. వెస్ట్ బెంగాల్ క్లీనప్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. బీహార్ అసలు దగ్గర కూడా రాదు మీకు. కానీ వెస్ట్ బెంగాల్ ఏమైపోతుందంటే బర్త్ సర్టిఫికెట్ నుంచి మొత్తం అన్ని ఒక ఫ్యాక్టరీ లాగా తయారయ్యారన్నమాట. మీరు ముర్షిదాబాద్, మాల్డా ఇట్లాంటి అన్ని డిస్ట్రిక్ట్ చూసుకుంటూ వస్తే చాలా మంది, లక్షలాది మంది ముస్లిమ్స్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ని అక్కడ యాడ్ చేసుకున్నారు.
దీన్ని క్లీనప్ చేయాలంటే చిన్న పని కాదు. ఎందుకంటే దీంట్లో ఒక చాలా మేజర్ డిఫరెన్స్ ఒకటి ఉంది రాజు గారు. ఎలక్షన్ కమిషన్ కి సిటిజన్షిప్ డిటర్మైన్ చేయలేరు వాళ్ళు. ఈయన సిటిజనా కాదా అని చెప్పలేరు ఎలక్షన్ కమిషన్, వాళ్ళకి ఆ అధికారం లేదు. అది ఉన్నది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దగ్గర. సో వీళ్ళిద్దరు కలిసి పనిచేయాల్సింది. ఒకసారి డేటా క్లీనప్ చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ లిస్ట్ హోమ్ మినిస్ట్రీ దగ్గర వెళ్ళినప్పుడు హోమ్ మినిస్ట్రీ ఎంక్వైరీ మొదలు పెడతారు. మొన్న మీరు గుర్తుపెట్టుకుంటారు, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ కర్ణాటక ఆర్ వాజ్ ఇట్ ఇన్ మహారాష్ట్ర అనుకుంటాను, ఒక బంగ్లాదేశ్ వాళ్ళు పట్టుకున్న వాడిని లేదే చూడు నాకు బర్త్ సర్టిఫికేట్ ఉంది, నా పాస్పోర్ట్ ఉంది, ఇండియన్ పాస్పోర్ట్ ఉంది అందున్నారు. కానీ వీళ్ళు ఏం ప్రూవ్ చేశారంటే ఈ మనిషి వెస్ట్ బెంగాల్ కాదు, ఈయన బంగ్లాదేశ్ నుంచి వచ్చిందని చెప్పి క్లియర్గా ప్రూవ్ చేశారు. ఎట్లా ప్రూవ్ చేశారు? ఆయన వాడుకున్న ఫోన్ బంగ్లాదేశ్ నుంచి చాలా సంవత్సరాలు వాడుకున్నాడు. ఆ ఫోన్ నంబర్ ఇప్పుడు కూడా ఆయన దగ్గర ఉంది, బంగ్లాదేశ్ నంబర్. ఆ నంబర్ పెట్టుకొని ఇండియాకి వచ్చింది, కానీ అది పక్కన పెట్టింది. ఆ నంబర్ యూజ్ చేయట్లేదు ఎక్కువ, అప్పుడప్పుడు యూజ్ చేస్తారు. కానీ యూజ్ చేసినప్పుడు అంతా ఆ సిగ్నల్ వచ్చేస్తుంది అనమాట, దట్ దిస్ ఫోన్ ఈజ్ వర్కింగ్ ఇన్ సో అండ్ సో ఏరియా ఇన్ మహారాష్ట్ర అని. ఇండియాకి వచ్చి ఇండియా సిమ్ తీసుకున్నాడు, అన్ని చేసుకున్నాడు. మొత్తం ఫ్యాక్టరీ మీరు చెప్పినట్లు వెస్ట్ బెంగాల్ అన్ని తయారు చేసి వాళ్ళకి ఇచ్చింది అన్నమాట. సో మమతా బెనర్జీకి ఓట్ల కోసం, ఇది మమతా బెనర్జీ తప్ప ఒకటే కాదు రాజు గారు, ఇది మొదలైంది మన లెఫ్ట్ ఫ్రంట్ ఉన్నప్పటి నుంచే మొదలైంది. లెఫ్ట్ ఫ్రంట్ అప్పుడున్న సిపిఎం లెడ్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు మొదలుపెట్టింది ఇది. బంగ్లాదేశ్ పాపులేషన్ తగ్గింది, మీకు తెలుసా రాజు గారు? అంటే నార్మల్ సెన్స్ లో ఒక యూజువలీ పాపులేషన్ 4-5% పెరుగుతుంది, 6% దాకా పెరుగుతుంది. ముస్లిం నేషన్స్ లో 10 నుంచి 12% పెరుగుతుంది పాపులేషన్. కానీ బంగ్లాదేశ్ పాపులేషన్ లాస్ట్ 15, 20, 30 సంవత్సరాల్లో తగ్గొస్తుంది, యావరేజ్ గ్రోత్ తగ్గుతుంది. అంటే ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళందరూ? పాపులేషన్ తగ్గించారా? కాదు, ఒక్కొక్క ఫ్యామిలీలో 5 మంది, 6 మంది, 7 మంది ఇప్పుడు కూడా ఉన్నారు పిల్లలు. ఆబ్వియస్లీ వాళ్ళు భారతదేశానికి వచ్చేసారు. ఇది పెద్ద బ్యాటిల్, ఇది సపరేట్ బ్యాటిల్. ఇది దీన్ని హోమ్ మినిస్ట్రీ సపరేట్ గా డీల్ చేస్తారు, ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటున్నారు, దాట్ వీళ్ళని బంగ్లాదేశ్ అని చెప్పి వాపస్ వెస్ట్ బెంగాల్కి తీసుకొస్తే మేము వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తామని. ఆలోచించండి ఏం పని అండి ఇది. బంగ్లాదేశ్ నుంచి అంటే బంగ్లా స్పీకింగ్ అంటున్నాం, బంగ్లా స్పీకింగ్ కాదు, ఈజీగా బెంగాలీ, వెస్ట్ బెంగాల్ ఆర్ ఇండియన్ ఆర్ బంగ్లాదేశీ, ఇది డిటర్మైన్ చేయాలి. మీరు బంగ్లా మాట్లాడుతున్న అందరికీ మేము 5,000 రూపాయలు ఇస్తాము, మీరు మిమ్మల్ని బీహార్ నుంచో తమిళనాడు నుంచో తెలంగాణ నుంచి మిమ్మల్ని పంపిస్తే మేము మీకు మా స్టేట్కి రాగానే మీకు నెలకు 5,000 రూపాయలు ఇస్తాము. ఆలోచించండి, దీనికన్నా ఘోరం ఏముంటుంది రాజుగారు? సెంటిమెంట్ ప్రయోగించే ప్రయత్నం చేస్తోంది. ఈ బెంగాలీ మాట్లాడే వాళ్ళందరినీ ఆ ఓటర్ జాబితా నుంచి తొలగించేస్తున్నట్టు ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తోంది ఇది. కరెక్ట్, దాంట్లో డౌటే లేదు. కానీ అది పెద్ద బ్యాట్ రాజు గారు. మన ఒకటి బీహార్ ఎస్ఐఆర్ చాలా క్లీన్ గా మిస్టర్ ద్వివేది వాళ్ళ మన సాలిసిటర్ జనరల్ అడ్మైర్ చేయాలి, చాలా బాగా ఆర్గ్యూ చేశారు సుప్రీంకోర్టులో, పాయింట్ బై పాయింట్. సుప్రీంకోర్టు కూడా ఇనిషియల్లో చాలా మట్టుకు కాంగ్రెస్ వైపు కొంచెం లెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెస్ సిపిఎం మన ఆర్జేడీ వైపు వెళ్ళారు కొంచెం. కానీ తర్వాత వాళ్ళు కూడా తెలిసిపోయింది ఎస్ఐఆర్ అనేది జరగాల్సిందే, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. కానీ అన్నిటికంటే సాడ్ ఫ్యాక్ట్ ఏంటంటే రాజుగారు, ఎలక్షన్ కమిషనర్ మీద దాడి చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్, సిఏజీ లాగా సివిసి లాగా ఎలక్షన్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ హెడ్. ఆ కాన్స్టిట్యూషనల్ హెడ్ మీద మీరు దొంగ, మీరు అది ఇది అని చెప్పి, ఎవరు దొంగ అని చెప్తున్న మనిషి 420 సెక్షన్ కింద బెయిల్ తీసుకొని తిరుగుతున్నాడు, మర్చిపోకూడదు మనం. రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో, అది కాకుండా 3 కేసులలో బెయిల్లో తిరుగుతున్నాడు బయట. అట్లాంటి మనిషి ఇంకో మనిషిని దొంగ అని పిలుస్తున్నాడు. ఆలోచించండి, ఈజీగా రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేయొచ్చు, బికాస్ హీ హెస్ వైలేటెడ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్. దీనికన్నా ముందు కూడా నేను చెప్పాను ఇది మాట. ఈజీగా రాహుల్ గాంధీ తీసుకోవాలి, కానీ ఎందుకో ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టట్లేదు. ఎలక్షన్ కమిషనర్ ఇంటి మీద దాడి జరిగింది, ఆయన ఉన్న ఒరిజినల్ వచ్చిన స్టేట్ లో ఆయన మీద వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అది కాకుండా వాళ్ళ కూతురు, ఇద్దరు సివిల్ సర్వీస్ లో ఉన్నారు ఒకరు, ఆమె మీద పర్సనల్ అటాక్ చేస్తున్నారు ట్విట్టర్ లో, సోషల్ మీడియాలో. ఆలోచించండి, ఎక్కడ దాకా వెళ్తారు మీరు? రేపు కాంగ్రెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దీంట్లో గుంజుకొని తీసుకొస్తే ఎట్లా ఉంటుందండి? వాళ్ళ కూతురు కానీ వాళ్ళ కొడుకుని అందరినీ ఈ క్యాంపెయిన్లో తీసుకొస్తే ఎట్లా ఉంటుంది? ఎందుకు చేస్తున్నారు? సుప్రీంకోర్టు చెప్తున్నారు చేసిందంతా కరెక్ట్, సిడిఎస్ అన్నారు, సిఎస్డిఎస్ అన్నారు, మేము ఇచ్చిన డేటా తప్పు, క్షమాపణ చెప్పారు. ఇదంతా చేసిన తర్వాత కూడా రాహుల్ గాంధీ మళ్ళీ ఓట్ చోర్ అని చెప్పి తిరుగుతుంది. సో ఈ నిర్ణయంతో ఈ 4-5 సస్పెండ్ చేయడంతో పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ఇంకా అక్కడ మొదలు పెట్టలేదు, ఇది మార్గం సులభమైనట్టేనా? డెఫినెట్గా చేసి తీరాల్సిందే, దాన్ని ఏం కాదనడానికి లేదు. ఆ మీద అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
అడ్డంకి ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీనికి వాడుకోవాల్సి వస్తుంది. వాళ్ళని ఆమె మోటివేట్ చేసి మీరు లిస్ట్ నుంచి బీజేపీ వాళ్ళని అందరూ తీసేసేయండి, ముస్లిమ్స్ అందరూ ఎక్కించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ డేటా ఫైనల్ క్లీనప్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ దాన్ని చూసుకుంటారు. మమతా బెనర్జీ ఏం చేయలేదు దీని గురించి, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ బీహార్ గురించి ఇచ్చారు. అది వెస్ట్ బెంగాల్ ఒకటే కాదు, మిగతా అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ అస్సాంలో మొదలు కాబోతుంది ఇప్పుడు వచ్చే నెలల్లో. అన్ని స్టేట్స్ ఎక్కడెక్కడ ఎలక్షన్ దగ్గరకు వస్తుందో అక్కడ ముందు జరుగుతుంది. మిగతా ప్లేస్ చోట్ల ఎలక్షన్ కదా కొన్ని రోజుల ముందు మొదలవుతుంది. తెలంగాణ బహుశా ఇంకొక 6 నెలల తర్వాత తెలంగాణలో కూడా స్టాటిస్టిక్స్ మొదలవుతుంది. ఈ అప్డేషన్ ఆఫ్ SIR మొదలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.